హాయ్ గైస్, వెల్కమ్ టు టెస్లా టెక్ తెలుగు. మనం ఈరోజు మంచి మొబైల్ మౌంట్ అయితే ట్రైపాడ్ మౌంట్ అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము. ఒకసారి చూద్దాం ఎలా ఉందనేది. సో మంచి బబుల్ ప్యాక్లో వచ్చింది. సో ఇది ఫైనల్గా మనకి ట్రైపాడ్ మౌంట్. సో చూడండి ఎంత ప్రీమియం ఉందో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. దీని స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని మనం బుక్ చేయడానికి కారణం ఏంటంటే, దీన్ని ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ స్క్రూని మనం ఇలా లూజ్ చేస్తుంటే ఈ పైన ఈ క్లిప్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది, హోల్డర్. సో ఎలాంటి ఫోన్కైనా ఇది ఈజీగా సెట్ అయిపోద్ది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది కొద్దిగా ఇట్లా టైట్ చేయగానే మొబైల్కి టైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి యాంగిల్స్ అన్నమాట. 360 degrees దీన్ని పెట్టుకోవచ్చు యాంగిల్స్. సో ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు మన యాంగిల్, వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ ఈజీగా పెట్టుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ట్రైపాడ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ట్రైపాడ్ మౌంట్కి ఉండే స్క్రూ అన్నమాట. సో ట్రైపాడ్కి ఉన్న దీనికి మనం ఈ స్క్రూ ద్వారా మనం టైట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఒకవేళ మనకి ఇదంతా అవసరం లేదు అని మనం అనుకుంటే సపరేట్గా దీన్ని ఇప్పేసుకొని, ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ కూడా ఒక స్క్రూ ఇచ్చారన్నమాట. ఈ స్క్రూ ద్వారా మనం డైరెక్ట్ ట్రైపాడ్కి అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టించుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే రెండు విధాలుగా నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం దీంతో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డైరెక్ట్ పెట్టుకునే దానికంటే ఇలా పెట్టుకోవడం కొంచెం మనకి కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి కావాల్సిన డైరెక్షన్లో మనమైతే దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే రీల్స్ చేస్తారో, యూట్యూబ్ వీడియోస్ చేస్తారో, సో స్టూడియోలో కూడా ఇది మనకి మ్యూజిక్ స్టూడియో కానీ అండ్ ఎలాంటి యూట్యూబ్ స్టూడియో అయినా కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీన్ని నేను కావాలని బుక్ చేసుకున్నాను అన్నమాట దీన్ని. సో దీని రేట్ వచ్చేసి మనకి 250కి దొరుకుతుంది ఆన్లైన్లో. సో తక్కువ రేట్ అయితే అస్సలు తీసుకోకండి, ఎందుకంటే మనకి రేటును బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది అన్నమాట. సో నేనైతే కొంచెం డౌట్ పడ్డాను, బట్ అసలు ఈ ప్లాస్టిక్ చూడండి, అసలు చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అన్నమాట ఇది. సో మనకి హీట్ అయితే కూడా అంత ఫాస్ట్గా కరిగిపోద్ది ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా తీసుకోండి. ఇదైతే మనం ట్రైపాడ్ తీసుకున్నా కానీ దాంతోపాటు మౌంట్ వస్తే మనకి ఇలాంటి మౌంట్ వస్తుంది. సో ఈ మౌంట్తోని మనకు ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మనం దీనికి మొబైల్ పెట్టినప్పుడు ఇదేమవుతుంది అంటే దీంట్లో నుండి జారిపోతుంది అనమాట. ఇలా లాగి పెట్టేటప్పుడు మొబైల్ కింద పడిపోయి, నా మొబైల్ చాలాసార్లు అట్లా కింద పడిపోయి స్క్రీన్ పలిపోయింది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్క్రూ ఫిట్ చేసే ఇది ఉంది కదా మనకి, ఇక్కడ ఇక్కడ స్క్రూ ఫిట్ చేయడానికి మనకి ఇక్కడ ఈ గ్రిప్ అనేది ఉంటుంది కదా, థ్రెడ్స్. సో అవి అనేది పోతుంది అన్నమాట. సో ఒకసారి మీరు చూడండి, దీన్ని పోయింది. సో ఇలాంటి ప్రాబ్లం అయితే మనకు ఇలాంటి ప్రాబ్లం అయితే మనకు దీంట్లో ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు, చాలా క్లియర్గా ఇచ్చారన్నమాట ఈ గ్రిప్ అనేది. సో ప్రతి సైడు అలా ఆ క్వాలిటీ అయితే పక్కా మెయింటైన్ చేశారు వీళ్ళు. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా దీన్ని అయితే తీసుకోండి. మీరు ఎలాంటి వ్లాగ్స్ చేసినా కానీ దీన్ని మీరు బైక్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను బైక్కి కూడా ఎలా కనెక్ట్ చేయాలనేది నేను చేసి చూపిస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎలాంటి వీడియోస్కి అనేది సూటబుల్ అన్నమాట. సో దీన్ని మీరు ఊరికే దాన్ని మొబైల్ దీనికి పెట్టేసుకొని నార్మల్గా వ్లాగ్ చేసే వాళ్ళు కూడా ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని అయితే మీరు తప్పకుండా మీరు తీసుకోండి. అండ్ మీకు మొబైల్ కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి. చూడండి, మనకి వేరే దాంట్లో ఇట్లా లాగి పెట్టాలి కదా, సో దీంట్లో ఇది అవసరం లేదనమాట. సో సింపుల్గా ఇలా లూజ్ చేసుకొని
సో చాలా అంటే చాలా సింపుల్గా ఇది ఫిక్స్ అయిపోతుంది. అండ్ మొబైల్కి అయితే చాలా అంటే చాలా సేఫ్టీ అన్నమాట ఇది. చూడండి ఇక్కడ కింద మనకి ఇలా గ్రిప్ ఉంటుంది అన్నమాట కింద ఆగడానికి. ప్లస్ ఇక్కడ చూడండి మీకు సైడ్స్ కూడా చాలా అంటే చాలా సేఫ్టీ ఉంటుంది. మొబైల్ కింద పడకుండా స్క్రీన్కి కానీ ఏం కాకుండా జస్ట్ ఇక్కడ 2-3 టైమ్స్ ఇలా తిప్పగానే మొబైల్ టైట్ అయిపోతుంది. చూడండి ఒకసారి. చాలా అంటే చాలా సేఫ్టీ అన్నమాట, చాలా ఫ్లెక్సిబుల్. అండ్ మీరు ఇలా దీన్ని ఇట్లా పెట్టుకొని కూడా మీరు రీల్స్ చేసుకోవచ్చు అన్నమాట. మంచి ప్లేన్ సర్ఫేస్ అయితే దాని మీద ఇది ఇట్లా ఆగిపోతుంది అన్నమాట. అండ్ దీన్ని మనం ఇలా అయితే మనకు రీల్స్ చేసుకోవడానికి. అండ్ మన యూట్యూబ్ వీడియోస్ అయితే కోసం అయితే మనం ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట. 16:9 రేషియో ఇది. సో మనం యూట్యూబ్ వీడియోస్కి మనందరికీ తెలుసు ఇలా చేసుకుంటాం. అండ్ మీరు వ్లాగ్స్ కనుక చేసినట్టయితే ఇలాంటి ఒక దీన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఇలాంటిది ఒకటి తీసుకోండి. మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇది ఎందుకు మళ్ళీ ఇది ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి 360 degreesలో దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇది పెట్టడం వల్ల. సో మనం ఇది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ట్రైపాడ్ కనెక్ట్ చేసుకోకుండా, ఒకవేళ ట్రైపాడ్కి కనుక ఈ లెవెల్ సంబంధించిన 360 degreesకి సంబంధించిన ఇలాంటిది ఉంటే కనుక నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఇలాంటిది తీసుకొని మనం ట్రైపాడ్కి పెట్టుకున్నట్టయితే 360 degrees మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట, కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంతో ఇంకో ప్రాఫిట్ ఏంటంటే మనం ఎవరైతే వ్లాగ్స్ చేస్తూ ఉంటారో సో వారికి ఇది ఇలా పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉంటుంది. ఇలా పట్టుకొని మనం సింపుల్గా వీడియోస్ని ఎలా అంటే అలా ఒక గింబల్ టైప్ అయితే మనం చేసుకోవచ్చు. ఇన్స్టా రీల్స్ చేస్తారు కదా, సో దాంట్లో కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ మోషన్ ఎఫెక్ట్స్ కానీ దీంతో చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మల్టీపర్పస్ అండ్ ది బెస్ట్ ప్రోడక్ట్ నా లైఫ్లో అయితే. అండ్ మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను కదా మనది మైక్ స్టాండ్. సో దానికి వచ్చేసి మనం ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ కోసం అయితే దాన్ని నేను తీసుకున్నాను. మైక్ ప్లస్ ఈ మౌంట్ దానికి కనెక్ట్ చేసేసి మనం ఎక్స్పెరిమెంట్స్ కోసం వీడియోస్ చేయడానికి అది తీసుకున్నాను. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. ఆ వీడియో తర్వాత మనకి ఈ వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత మనకి ఈ మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్ ఆ స్టాండ్కి మైక్ స్టాండ్కి ఎలా కనెక్ట్ చేయాలనేది మనం చూద్దాం. సో మీకు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోండి. మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.